బీహార్లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. నవంబర్ 14న ఫలితాలు వెల్లడి కాబోతూ ఉండగా ఆయా సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. వీటిలో ఎక్కువ శాతం అధికార ఎన్డీఏకు బీహార్లో మరోసారి పట్టం కట్టబోతున్నట్లు పేర్కొన్న ఎగ్జిట్ పోల్స్లో అధికార పక్షానికి మెజార్టీ మార్కు 122 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని కూడా దాదాపుగా అన్ని సర్వేలు అంచనాకు వచ్చాయి. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ స్వరాజ్ పార్టీ అంతగా ప్రభావం చూపలేదని తెలిపాయి. ప్రధానంగా ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ఇక బీహార్లో అధికార ఎన్డీఏ 133 నుంచి 159 స్థానాల్లో విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ ఒక అంచనా వేస్తుంది. అలాగే మహాగఠబంధన్కు సంబంధించి 75 నుంచి 101 సీట్ల మధ్య వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ స్వరాజ్ పార్టీకి 0 నుంచి 5 స్థానాలు వస్తాయని, ఇతరులకు 2 నుంచి 8 స్థానాలు విజయం సాధించవచ్చని ఒక అంచనా వేస్తుంది. ఇక దైనిక్ భాస్కర్ ఎన్డీఏకు 145 నుంచి 160 సీట్లు, మహాగఠబంధన్కు 73 నుంచి 91 సీట్లు రావచ్చని అంచనా వేస్తుంది. ఎన్డీఏకు 147 నుంచి 167, విపక్షాలకు 70 నుంచి 90 స్థానాలు, ఇతరులకు 2 నుంచి 8 స్థానాలు వస్తాయని మ్యాట్రిజ్ అంచనా వేసింది. పీపుల్స్ ఇన్సైట్ కూడా ఎన్డీఏకు 137 నుంచి 148, విపక్షాలకు 87 నుంచి 102 సీట్లు, ఇతరులకు 3 నుంచి 6 సీట్లు వస్తాయని అంచనా వేస్తుంది. జన్ స్వరాజ్ పార్టీకి మాత్రం 0 నుంచి 2 స్థానాలు గెలుపొందే అవకాశం ఉందని కూడా తెలిపాయి.